గాయస్ బొమ్మలమ్మ గుట్ట అని పేరు ఎప్పుడన్నా విన్నారా? పారి ఎలా చూపిస్తా. బండి మీద స్టార్ట్ అయిపోయినాయి అనిపిస్తున్నాయి కదా గాయస్, అదే బొమ్మలమ్మ గుట్ట. బొమ్మలమ్మ గుట్ట అనేది కరీంనగర్ కి జైత్యాలకి మధ్యలో ఉంటది. మధ్యలో కురిక్యాల అనే ఒక గ్రామం ఉంటది. సో మనం అక్కడికి గుట్ట మీద ఎక్కి చూద్దాం. సో గాయస్ మనం గుట్ట దగ్గర పోతున్నాం. ఇక గాయస్ ఇక్కడ గుట్ట చూడరు గాయస్, కిరాక్ కనిపిస్తుంది ఇక్కడ అయితే లొకేషన్. వావ్ ఏమన్నా కనిపిస్తుంది అసలు గుట్ట పచ్చగా. ఇది తవ్వ, ఈ తవ్వలకి పైన దారి మెట్లు ఎక్కుకుంటా అక్కడ కొండ పైన దానికి మనకి మధ్యలో కూర్చుండానికి కుర్చీలు కూడా వేసిర్రు. దారి మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఈ బండల మధ్యలో నుంచి నడుచుకుంటూ పోతుంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గాయస్ ఇది తవ్వ, ఈ తవ్వ ఏం చేయాలి, నేనైతే బండ మీదకి ఎక్కిన. చింతవల్గా పళ్ళ వాసన కిరాగాతుంది అసలు ఇక్కడ. వావ్ మస్తు పోయికున్నది గుట్టనైతే. వాళ్ళ పెద్దోళ్ళు వచ్చిరాకు కలిసిపోతే ఇట్లా ఊరుకోవచ్చు అన్నట్టు. మధ్య మొగాళ్ళ నొప్పులు అని ఉంటుంది, వాళ్ళు వస్తే మంచిగా ఊరుకోవచ్చు. ఇట్లా మనకి ఎక్కడానికి ఈజీగా ఉండేటట్టు బండనే కట్ చేసి ఇట్లా మెట్ల లెక్క చేసిర్రు. వావ్ లొకేషన్ చూడు వేరే కనిపిస్తుంది. ఇక్కడ చలి ఇక్కడనైతే సాఫ్ వేసింది, అది కిరాక్ కనిపిస్తుంది. ఇక్కడ కుర్చీలు వేసారు, కుర్చీల మీద కూకొని ఇట్లా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అబ్బో ఈ బండనైతే వేరే ఉన్నది, మొత్తం ఘోరంగా హైట్ ఉన్నది. ఓ ఇక్కడ వరకు ఉన్నది. ఎవర్రా మీరంతా ఈ ప్రేమికులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? దారి ఉన్నది మనకి, ఇట్లా లెక్కదాం. ఇక్కడనైతే దారి మనకు కొద్దిగానే ఉన్నది. ఇంకా చిన్నోళ్ళు అత్త మాత్రం మనం జాగ్రత్త అవ్వాలి, కొద్దిగా భయపడతారు. ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళైనా చిన్నపిల్లలైనా భయపడతారు, ఎందుకంటే ఇది మొత్తం కింద పడితే అర్థమై. అమ్మా మొత్తానికి అయితే మనం వచ్చేసినాం. నేను ఈ వీడియోలలో చూసినప్పుడు ఏమో అనుకున్నాను, ఇక్కడనైతే ఇది బాగా పెద్దగానే ఉన్నది విగ్రహం. ఈ చెక్కినది అయితే బాగా పెద్దగానే ఉన్నది. కిందేమో అక్షరాలు కూడా రాసి ఉన్నాయి. తెలుగు భాష అనేది ఫస్ట్ పుట్టింది ఇక్కడనే అని అంటారు. ఇది చూడండి ఎంత ఎట్లుందా, అక్కడ ఎక్కడో మబ్బుల్లోకి కనిపిస్తున్నట్టు. ఇక్కడ పాదాలు కూడా ఉండే అని అన్నారు, కాకపోతే పాదాలు ఇక్కడ ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అమేజింగ్ ఉన్నది, అసలు వేరే లెవెల్ అంతే. వావ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జెండా. ఇది గాయస్ బొమ్మలమ్మ గుట్ట. సో మీరు రావాలనుకుంటే వచ్చేయండి. ఇక్కడ మనం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటాం కాబట్టి గాలి కూడా బాగా ఇస్తుంది. మన ఇక్కడ టేబుల్ కూడా ఉంటాయి, మంచిగా కూకొని మంచిగా విశ్రాంతి తీసుకోవచ్చు, మొత్తం ఫుల్ చిల్ అవ్వచ్చు, అట్లుంటుంది మొత్తం. గాయస్ ఇల్లు చిన్నపిల్లలు వచ్చిర్రు, మొత్తం ఎగ్జైట్ అయిపోతారు. వావ్ ఓకే నేచరే మమ్మీ. నిజమే గాయస్, ఇక్కడ మొత్తం ఎడారిలా ఉన్నది. ఇలా నడవాలంటే ఇదైతే పడుకుంటే
ఇంగి నడుచుడవుతుంది. మనుషులు అర్థం చేసుకునేదానికి ఇది మామూలు ప్రేమ కాదు, ఇది చాలా పవిత్రమైనది, ఇది చాలా పవిత్రమైనది. దిగి కిందికి వచ్చేసాం, బయలుదేరామా ఇక. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడికి గుట్టకి వచ్చదా అంటే ఏం పోతాం అన్నట్టుండే, కాకపోతే వచ్చిన తర్వాత మాత్రం మనసుకు మాత్రం మంచిగా ప్రశాంతత మంచిగా అనిపిస్తుంది.